నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మిత్రులందరికీ నమస్కారాలు. నేను వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా దాదాపు 6 నెలలు అయింది. మొదటిసారిగా వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీసీఎల్ కార్య నిర్వాహక సమావేశాన్ని పెద్దలు పూజ్యులు మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు మా రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుధాకర్ బాబు వారు ఆదేశాలతో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో మా రాష్ట్ర అధ్యక్షుల ఆశీస్సులతో మేము ఉంటున్నాము. ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ఎంపీ శ్రీ అవినాష్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ గోవింద్ రెడ్డి గారు, డాక్టర్ సుధా ఎమ్మెల్యే బద్వేలు, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి గారు, అదేవిధంగా ఈ యొక్క రామచంద్రారెడ్డి ఎమ్మెల్సీ గారు, తర్వాత కమలాపురం ఇన్ఛార్జి నరేంద్ర రామారెడ్డి గారు, జిల్లా నాయకులు ముఖ్యంగా సతీష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మా పార్టీ వాళ్ళు అందరూ విచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను గత 5-6 రోజుల నుంచి కలిసి అందరికీ నేను చెప్పడం జరిగింది. సో శనివారం అనగా 29-25వ తేదీన ఉదయం 9 గంటలకు మా యొక్క సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి నేను చెప్పబోయేది ఏంటంటే దళిత సోదరులు సోదరీమణులు అందరూ ముఖ్యంగా కార్యకర్తలు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే కంటిన్యూ దట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనవసరమైన వాగ్దానాలు చేశాడు. ఏమి వాగ్దానం చేశాడు, సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేశాడో ఆయనే గుణమే చేసి చెప్పమని చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే ఆయన చేస్తానని చెప్పిన 4,000 ఇచ్చారు తప్ప, ఆ 4,000 అంటే 1,000 రూపాయలు పెంచి ఇచ్చినాడు తప్ప, ఆ పెంచిన దాంట్లో కూడా 5-6 లక్షల మంది కోత విధించినాడు. కోత విధించి ఆ యొక్క మిగిలిన దాంట్లో కలిపి ఇస్తున్నాడే తప్ప ఆ కోత చేసిన వాళ్ళకి ఏంటి పరిస్థితి? అదేవిధంగా ఇంకొకటి చెప్పాలంటే గ్యాస్ సిలిండర్లు అంటారు. గ్యాస్ సిలిండర్లు 2,000 కావస్తుంది. యాక్చువల్గా 6 సిలిండర్లు రావాలి. సంవత్సరానికి 3 లక్షల మహిళలు ఎక్కడ ఇచ్చినాడు చెప్పండి? ఒకే ఒక సిలిండర్ ఇచ్చినాడు, అదిగా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఏది కానీ ఆయన ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగ వృద్ధి అన్నాడు. అంటే ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులు 3,000 ఇస్తానని చెప్పాడు. ఎక్కడ ఇచ్చాడు సార్ చెప్పండి, మీరే చెప్పండి. రాష్ట్రమంతా చేస్తుంటే ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా ఒకటి ఇప్పుడు దేనికి మొత్తం ఎలా పనిచేస్తుంది, ఎలా మనం డెవలప్ చేసుకోవాలని ఉంటాం, ప్రజల కోసమే ఉంటాము. ఏ ప్రతిపక్షమైనా కోరేది అదే. కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చూస్తే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం ఉండేది చెప్పండి? ఇది డిక్టేటర్షిప్ తప్ప ఇంకోటి కాదని నేను గడ్డాపక్కనే చెప్పుకుంటాను. ఇంకా దళితుల విషయాలకు వస్తే మాకు ఆయన ఏమి ఇచ్చాడు చెప్పండి. దళితులు పక్క పెట్టడంలో ఏమి ఇచ్చాడు చెప్పండి? ఏమీ ఇవ్వలేదు. అది సప్లాన్లు కానీ ఏది కానీ ఎస్సీ సప్లాన్లు కానీ ఏది కానీ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మళ్ళా హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు, ఎస్సీ ఆమె ఒకటి. ఆమె హోమ్ మినిస్టరే కానీ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఎందుకు అంటున్నానంటే కేవలం అండి ఆమె పోలీసు వాళ్ళందరినీ ఇక్కడ చేస్తే ఎక్కడైనా చూశారు, జట్టు ఒకటి చూశారు. నిజంగా ప్రజాస్వామ్యంగా జరిగినాయా? జరగలేదు. ఎక్కడండి పోలీసులను పెట్టి మొత్తం మమ్మల్ని అందరినీ లోపలేసారు. ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పండి? స్వేచ్ఛగా ఓట్లు వేసడానికి లేకుండా పోయింది, వేసేది. సో రేపు పొద్దున కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, ప్రజాస్వామ్య నమ్మకం ఉందా ప్రజలకు? అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని చూసి. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారే గొప్పవాళ్ళని అందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనా ఉన్నా కానీ ఆయన ఎక్కడ పథకాలు చెప్పిన పథకాలు అన్నింటినీ నెరవేర్చాడు. కానీ ప్రజలు ఇతన్ని నమ్మారు. కానీ ఓటింగ్ శాతం వచ్చేసరికి ఘోరంగా విఫలమైనారు. ఎందుకు చెప్తున్నారంటే ఒక్క మాట చెప్తా చూడండి సార్, పోలింగ్ శాతం జరిగిన రోజుకు 2 రోజుల్లో కరెక్ట్ ఫిగర్ ఇవ్వాలి. ఆ ఫిగర్ ఇవ్వలేదు.
నేను నా ఉద్దేశం ప్రకారం నేను కూడా నాకు రాజకీయం అనుభవం చాలా తక్కువ ఉన్నాయి, కానీ నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను. 12 లక్షల ఓట్లు ఎక్కువగా పోలేని సాధన కన్నా 12 లక్షల ఆంధ్రప్రదేశ్లోనే, మిగతా రాష్ట్రాల గురించి నేను మాట్లాడలేదు. ఆ పోలైన ఓట్లు కూడా నిజంగా చెప్తానంటే ఆ యొక్క ఈవీఎంల వల్ల చాలా మోసం జరిగాయి. ఇంకోటి వీవీప్యాట్స్ పెట్టాలి కదా, వీవీప్యాట్స్ అనేది ఏం జరిగిందని చెప్పండి. అప్పటికే 3-4 రోజులకే స్పాచ్ చేసేస్తారు. సో ఇవన్నీ మనం గమనించాలి. థ్యాంక్ యూ. చాలా ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర నగర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు మాతంగి సుబ్రాయుడు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర కార్యదర్శి. మరి ఈ నెల 20వ తేదీన పాత జిల్లాలోని బీసీ భవన్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలోని ఎస్సీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ సమావేశం పాల్గొని ఈరోజు దళితులపైన దాడులు జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈరోజు చూస్తే దాదాపు దళితులు ఎక్కడ కనిపించినా కానీ సంపడాలు కొట్టడాలు ఈ కూటమి ప్రభుత్వం భయంకరంగా దాడులు జరుగుతున్నాయి ఈరోజు. మరి ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు ఇదే పిఠాపురంలో దళితులను దాడి జరిగితే కనీసం ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. కనీసం దళితులను పాల ప్యాకెట్లు కానీ అంగన్వాడీ సరుకులు కానీ ఎలాంటి కూడా వాళ్ళకి అమ్మకూడదు, వాళ్ళకి ఇయ్యకూడదు, వాళ్ళని సంఘపరిచయం లేదని చెప్పేసి ఊర్లో లేకుండా చదువుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి కనీసం ఒక మాట ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా సరెండర్ అయిపోయినాడు పవన్ కళ్యాణ్. మరి ఏదైనా చూస్తే రేపు 20వ తేదీన మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీకే సుధాకర్ బాబు గారు వస్తున్నారు. మరి ఎందుకంటే మన జిల్లా నుంచి కూడా అందరూ కూడా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరి మా జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డి గారి ఆదేశాల మేరకు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మండలంలోని ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్సీలందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్సీ తరఫున మేము కోరుతున్నాము.